దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 18 అధ్యాయాల గ్రంథం. ఇందులో ఒక్కొక్క అధ్యాయంలోనూ ఒక్కొక్క విశేషాన్ని ప్రధానంగా భగవంతుడు ఉపదేశం చేయడం జరిగింది. ఒక్కొక్క సాధనాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది భగవద్గీతలో. ఈ సాధనాలకి యోగము అని పేరు పెట్టారు. సాధనము, యోగము, ఉపాయము, సిద్ధపడుట, ఇవన్నీ కూడా యోగం అనే పదానికి ఉండేటటువంటి పర్యాయాలు అని అంటాం అన్నమాట. యోగ, సన్నహన, ఉపాయ, ధ్యాన, సంగతి, యుక్తిషు అని ఇట్లాగా ఇన్ని అర్థాల్లోనూ యోగం అనే పదాన్ని వాడచ్చును అని అమరకోశకారుడు చెప్తాడు. ఇక్కడ మనం యోగ, సన్నహన, ఉపాయ అనే అర్థంలో తీసుకుని ప్రతి అధ్యాయం కూడా ఒక్కొక్క యోగము అంటే అది ఒక్కొక్క సాధనం, ఒక్కొక్క ఉపాయం. దేనికి ఉపాయం అంటే మనం చేసేటటువంటి పని మనకి బంధకం కాకుండా ఎలా ఉండాలి, మనకి ఉజ్జీవనక అది ఎట్లా తోడ్పడాలి అనేదాన్ని చెప్పేటటువంటి అధ్యాయాలు ఇవన్నమాట. అసలు భగవద్గీత ఉపదేశం దేనికోసం? అర్జునుడికి కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టడం కోసం. దుఃఖం ఎందుకు కలిగింది ఆయనకి? నేను ఎక్కడ నాశనం అయిపోతానో అని భయం వేసింది. ఎందుకు అవ్వాలి అలాగా? ఏమో ఎదటి వాళ్ళందరినీ కూడా చంపేస్తే దానివల్ల పాపం వస్తుందేమో, ఆ పాపం నన్ను చుట్టుకుంటుందేమో, అలా చుట్టుకుంటే నా పుణ్యాలన్నీ పోతే నరకంలోంచి పడిపోతాను. ఇలాంటి నేను చేసినటువంటి దానివల్ల పైలోకాల్లో ఉండే పితృదేవతలంతా పడిపోతారు, దానివల్ల మరింత పాపం పెరుగుతుంది. ఇలాంటి ఘోర పాపానికి దారి తీసేది కనుక ఈ యుద్ధం అనే క్రియ నేను చెయ్యను, అడుక్కునేనే తింటాను తప్ప. ఇది అర్జునుడి యొక్క మొదట కలిగినటువంటి దుఃఖ అతిశయం, అర్జున విషాద యోగం. ఆ రకమైనటువంటి దుఃఖం ఆయనకి కలిగింది కనుకనే తర్వాత తెలుసుకోవలసినటువంటి పని చేసే విధానాన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటో ఆయనకి వినే అదృష్టం కలిగింది. ఇది లేకపోతే ఆయనకి అది కలిగేదే కాదు. అందుచేత కలిగిన విషాదం కూడా ఒక సాధనమైంది ఆయనకి బాగుపడటానికి. తర్వాత నుంచి పని చెయ్యాలి అంటే అసలు చేసేవాడెవడు, చేయించేదేది, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఆ చేసేది ఏ స్థానంలో దాని యొక్క కర్తృత్వ సంఘ ఫలములని
మనం ఉంచి చెయ్యాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది ఆయనకి. ఇవన్నీ తెలియకపోతే చేసే నేనెవరు, ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది కూడా ఆయనకి తెలిసే అవకాశం లేదన్నమాట. మొట్టమొదట అసలు చేసే నువ్వెవడవో తెలుసుకోబోయ్, దాని పేరే సాంఖ్యము. నువ్వంటే శరీరమా, నువ్వంటే ఆత్మ. నువ్వు యుద్ధం చేస్తున్నానంటున్నావు, ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నువ్వు శరీరాలతో చేస్తున్నావా, ఆత్మలతో చేస్తున్నావా? ఎందుకంటే ఇవి రెండు తెలిసినట్టు తెలియనట్టు కూడా మాట్లాడాడు తనకు కలిగినటువంటి శోక ఆవేశం చేత అర్జునుడు. నేను యుద్ధం చేస్తే వీళ్ళంతా చనిపోతే ఎదురుకుండా ఉండేవాళ్ళంతా గురువులు, బంధువులు, వాళ్ళు కదా ఉన్నది ఎదురుకుండా. కనుక వీళ్ళందరినీ ఇలా సంహరించడం ద్వారా ఇదివరకు వెళ్ళిపోయినటువంటి పితృలోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా పతంతి పితరహ లుప్త పిండ ఉదక క్రియా, ఇది చెప్పాడు మొదటి అధ్యాయంలో. అంటే యుద్ధం చేసేది శరీరాలతో, లోకాలకు వెళ్ళేవాళ్ళు శరీరాలు కాదు, శరీరాలు ఇక్కడే పడుంటున్నాయి. లోకాల్లోకి వెళ్ళేవాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు కిందకి పడిపోతారు అంటున్నాడంటే శరీరాలు వేరు, ఆత్మలు వేరు అని తెలిసినట్టు చెప్తున్నాడు. కానీ తను చేసేది శరీరాల కోసమనా ఆత్మల కోసమనా అనేది పాపం ఆయనకి సక్రమంగా తెలియలేదు. ఎదురుకుండా ఉండేటటువంటి వాళ్ళు ఒక పని చేయడం కోసం వచ్చినవాళ్ళు, తను ఒక పని చేయడానికి కోసం వచ్చినవాడే. పని చేయడం అనేదాన్ని ఏ మొహమాటం లేకుండా చేయాలి, చేయవలసిన నియమాలు తెలిసి చేయాలి. ఈ విషయంలో కొంత ఆయనకి అస్పష్టత ఏర్పడింది. తన బాధ్యత యుద్ధం చేయడం, ధర్మాన్ని నిలబెట్టడం. వాళ్ళ బాధ్యత కూడా అవసరమైతే యుద్ధాన్ని చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. కానీ అవతల ఎదుట శత్రువుల కింద నిలబడ్డ వాళ్ళు ధర్మాన్ని నాశనం చేయడం కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ధర్మాన్ని నిలబెట్టే విషయంలో వాళ్ళకి సుతరాం అంగీకారం అనేటటువంటిది లేనే లేదు. అది రాజుకి లేదు, రాజు కొడుక్కి లేదు. అతనికి సహాయం చేసే వాళ్ళల్లో కూడా ఆ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా ఉంది. ఇది అక్కడ పరిస్థితి. అలాంటప్పుడు ఏ పని అవసరమో అది చేసి ధర్మ ఆచరణ సాగేటట్టు చేయాలి. దానికి ఇప్పుడు యుద్ధం తప్ప వేరొక శరణం లేనే లేదు. కనుక యుద్ధం చేయాలి. ఈ విషయంలో ఏర్పడ్డటువంటి ఒక సందిగ్ధత వల్ల ఆయన ధనుర్బాణాల్ని వదిలేసి చతికిలపడ్డాడు. యుద్ధం చేయను మొర్రో అని అంటూను. అర్జునుడికి తన బాధ్యతనేమిటో తెలియచెప్పి చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో అతనికి బోధించి అతని చేత జరగాల్సిన పని ఏదో చేయించాలి. ఇది కృష్ణుడి మీద ఏర్పడ్డటువంటి బాధ్యత. అంచేత కొట్టేది నువ్వు కాదయా, దెబ్బలు తినేది కూడా వాళ్ళు కాదు. ఇది శరీరాలు. శరీరాలు అనేవి ఒక బాధ్యత కోసం ఏర్పడ్డ స్థానాలు. వాటిని ఉపయోగపడుతుంటే మంచిగా చూసుకోవాలి, ఉపయోగపడకపోతే మంచిగా ఉపయోగపడగలిగేట్టుగా మార్చాలి. ఆ మార్చడానికి అది నయానా భయానా అనేది ఏది అవసరమైతే అది బాధ్యత గల వ్యక్తులు చేయాల్సినటువంటి పని. నువ్వు బాధ్యత గల వ్యక్తివి. వాళ్ళు నయాన్ని చెప్తే వినే రకాలు కాదు, అంచేత భయానే చెప్పాల్సింది. దానికి యుద్ధమే శరణ్యం, అంచేత నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పాలి. అయితే ఇలాగా 2-3 మాటల్లో చెబితే అది అర్జునుడిని పెద్దగా ప్రేరేపించకపోవచ్చు. అందుచేత అతనికి తత్వ ఉపదేశం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లేదా ఇంకో పని కూడా చేయొచ్చు. ఒక్కసారి తన విశ్వరూపాన్ని అప్పుడే చూపించి అతనికి భయం కలిగించి చేస్తావా చెయ్యవా జాగ్రత్త అంటే భయపడి అలా కూడా చేసేవాడు. కానీ అలా చేసింది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది తప్ప అది ఒక పక్వతని కలిగించేది కాదు. అంచేత భయపెట్టకుండా పనిచేయించాలి అతని చేత, వాస్తవాన్ని తెలియచేసి పనిచేయించాలి అతని చేత. చేత వాస్తవం ఏమిటి?
శరీరాలు వేరు, ఆత్మలు వేరు. శరీరాలకి లోపల ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకి ఆ శరీరం ఒక బాధ్యతని నెరవేర్చడానికి సాధనంగా లభిస్తుంది. ఇది ఆయనకి చెప్పాల్సింది. ఇది చెప్పడం కోసం శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అని 2వ అధ్యాయంలో ప్రారంభం చేశాడు ఆయన. చేయాల్సిన పనుల గురించి అక్కడే సూక్ష్మంగా చెప్పేశాడు ఆయన. కానీ దాని మీద ఒక స్పష్టత కలిగించాలి అనే అవసరం ఏర్పడింది కృష్ణుడికి. అర్జునుడు ఎందుకంటే 2వ అధ్యాయం పూర్తిగా వినేసి సారాంశం అంతా చెప్పేసి, నువ్వు ఇలా చేస్తే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి, ఇలాంటి స్థితిని కనుక నువ్వు పొందినట్లయితే ఇప్పుడు నీకు కలిగినట్లుగా సంశయాలు అనేవి కలగవు, మోహం అనేది కలగదు. ఇది నీకు ఎప్పుడు కలిగినా మంచిదేనాయా, ఇప్పుడు కలిగినా, మధ్యలో కలిగినా, చివర కలిగినా, ఎప్పుడు కలిగినా మంచిదే. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అని చెప్పేశాడు ఆయన. కానీ అది విన్న అర్జునుడికి పని చెయ్యమంటున్నట్ట మానమంటున్నట్ట అర్థం కాలే. దాంతో ప్రశ్న వేశాడు 3వ అధ్యాయంలో. అప్పుడు కర్మ అంటే ఏమిటో చెప్పాల్సి వచ్చింది, చేయాల్సిన పని ఏమిటో చెప్పాల్సి వచ్చింది, ఎందుకు పని చేయాలో చెప్పాల్సి వచ్చింది. అది చెప్పిన తర్వాత ఇది ఏమిటో నన్ను మభ్యపెట్టడం కోసం చెప్తున్నాడు కాబోలు అన్నట్టు అనిపించింది అర్జునుడికి. అంటే నిన్ను మభ్యపెట్టాల్సిన అవసరం నాకేం వచ్చిందా, ఇది ఎప్పటి నుంచో ఎంతోమంది చేస్తూ వస్తున్నది, వాళ్ళందరికీ కూడా మార్గం చూపించిన వాడిని నేనే కనుక వాళ్ళందరూ చేస్తూ ఉండేవారు, నిన్ను అదే చేయమంటున్నాను తప్ప వాడు నీకోసం కొత్తగా నేనేదో కల్పించి చెప్పటం లేదు అని తన అవతార రహస్యం దిగించి చెప్పాల్సి వచ్చింది 4వ అధ్యాయం. సందేహం ఎందుకు కలిగింది అర్జునుడికి అంటే, పని చేయాలంటున్నాడు, పని చేయడానికి తెలివి చాలా అవసరం అంటున్నాడు, అసలు తెలివే ప్రధానం అంటున్నాడు, పని కూడా ప్రధానం అంటున్నాడు. తెలివే చాలా ప్రధానం అనేటప్పటికీ తెలివి ఉంటే సరిపోయాయి కదా, మళ్ళీ ఈ పనులన్నీ ఎందుకయా, పని చేయాలంటే మళ్ళీ చేతులు కదపాలి, కాళ్ళు కదపాలి, బుర్ర ఉపయోగించాలి, కళ్ళు కదపాలి, దానికి తిండి కావాలి, మళ్ళీ బలం కావాలి, ఇవన్నీ చాలా రకరకాల వాటితో కూడుకుని ఉన్నదయ్యా. అంచేత తెలివైతే చాలా మంచిది, నువ్వు తెలివే చాలా ప్రధానం అంటున్నావు కనుక నేను ఆ తెలివిలోనే ఉండిపోతాను అని అనుకున్నాడు అర్జునుడు. వారి పిచ్చివాడు, నేను చెప్పినటువంటి తెలివి అనేది నిన్ను ఏదో ఉద్ధరించడం కోసం చెప్పిన తెలివి కాదరా, పని చేయించడం కోసం అవసరమైనటువంటి తెలివేదో అది. ఇది ఏర్పడితే తర్వాత చేసే పని వల్ల పైన ఏర్పడ్డ కర్మలు తొలగి కలగవలసినటువంటి అసలు తెలివేదో అది కలుగుతుంది అని 4వ అధ్యాయం చెప్పాల్సి వచ్చింది. మరి నువ్వు పని చేయాలంటున్నావు, తెలివి కావాలంటున్నావు, ఇది చేసేది ఏమిటి, అది చేసేది ఏమిటి? మళ్ళీ ఈ ప్రశ్న తలెత్తింది అర్జునుడి మనస్సులో. దాంతో ఆయన పని చెయ్యక తప్పదు, శరీరం ఇచ్చిందే పని చేయడం కోసం కదా, దాన్ని తెలివి కలిగి పనిచేయాలని చెప్తున్నాను కదా, ఆ తెలివిని నేను చేయాలి, చేసే పని నేను చేస్తున్నాననే అహంకారంలోకి నిన్ను తోయకూడదు, నాది ఈ పని అనే సంఘంలోకి నిన్ను తోయకూడదు, దీనివల్ల కలిగేదంతా నాకే అని ఫలాసని పుట్టించకూడదు. అంచేత ఆ 3ను వదిలేయాలి. అది ఎక్కడ వదలాలి అనేది చెప్పాడు ఆయన, ఎలా వదలాలి అనేది చెప్పాడు, పని మాత్రం చెయ్యాలి అని చెప్పాడు. చేత ఇవి 3 కర్తృత్వ, సంఘ అండ్ ఫల సంఘ కర్తృత్వాలు అని అంటుంటారు మన వాళ్ళు సామాన్యంగా. ఈ వదిలేసి చెయ్యాలి, ఈ త్యాగముతోటి పని చేయాలి. ఈ త్యాగానికే న్యాసం అని పేరు. చేత కర్మయందు ఉండేటటువంటి ఈ 3ంటిని న్యాస, కర్మ, న్యాస. అది ఎక్కడ న్యాసం చేయాలి, అది ఇక్కడ అక్కడ న్యాసం చేస్తే ఏం లాభం కనుక అది సత్తు యందు న్యాసము చేసి చేత కర్మ సన్యాస. అలా నువ్వు కనుక పని చేసుకుంటూ పోయినట్టయితే నీకు క్షేమం, అదొక యోగం, అదొక సాధనం అని 5వ అధ్యాయం చెప్పాల్సి వచ్చింది.
ఇదేదో చాలా కష్టంగా ఉందయ్యా బాబు అన్నాడు ఆయన. అంటే కూర్చుంటే అన్నీ కష్టమేనయ్యా, చేస్తే అన్నీ సుఖంగానే ఉంటాయ్యా. ఆ చేయడానికి ముందర నీకు మనస్సు ఉండాలి, మనస్సు నువ్వు చక్కగా స్వాధీనంలో పెట్టుకోవాలి, మనసుకి ధైర్యం కలిగించాలి. పని అంటూ చేస్తుంటే అప్పుడప్పుడు మరి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక వంకరగా ఉండేటటువంటి ఒక ఊసని సరి చేయాలనుకోండి, దాన్ని చేత్తో పట్టుకుని వంచనైనా వంచాలి. కొంచెం వేళ్ళు నెప్పెట్టినట్టు అనిపిస్తాయి, కానీ తప్పదు. అంతకంటే కొంచెం లావుగా ఉండేదైతే ఏదైనా ఒక దాని మీద పెట్టి దాన్ని దెబ్బలు కొట్టాలి. అది కొడుతుంటే కొంత శక్తిని వాడాలి. ఈ పట్టుకోవాలంటే అది అప్పుడప్పుడు ఏమో ఈ కొట్టేసరిగా కొట్టకపోతే వేలి మీద కొట్టుకోవచ్చు. ఇలాంటివేవో కొన్ని జరగడానికి అవకాశం ఉంది. ఆ కొట్టడం పద్ధతి కూడా సక్రమంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే దానికి ముందర మనసులో ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలంటే మనసుని నిలబెట్టాలి. నిలబెట్టడానికి ఏదో ఒక సమయం తీసుకుని ఆ సమయంలో దానికి ఎనర్జీ ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఒకసారి వచ్చిన శక్తిని మిగతా టైం అంతా వాడుకోగలగాలి. ఇవన్నీ ఆత్మ సంయమ యోగమైంది, 6వ అధ్యాయమైంది. ఇవన్నీ చెప్పి ఇప్పుడు చేసినట్టయితే నువ్వంటే ఏమిటో నీకు తెలుస్తుందా అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇవన్నీ, ఇప్పుడు నేనంటే ఏమిటో నాకు తెలిసిపోయిందా? ఏం తెలిసిపోయిందా? ఏం తెలిసిపోవడం అంటే శరీరం కంటే నేను వేరేని తెలిసింది. నేనే కాదు, నాకు కనిపించే అన్ని శరీరాల్లోనూ ఉండేటటువంటి అందరి జీవులు కూడా వాళ్ళ శరీరాలు కాదు, ఆ లోపల ఉండే ఆత్మలు, వాళ్ళని అంటారు అనేది కూడా నాకు తెలిసిపోయింది. నన్ను ఎలాగైతే వెనకాతల ఒక భగవత్ స్వరూపం ఉండి కంట్రోల్ చేస్తుందో, ఇదే అందరిలోనూ ఉండి అలాగే కంట్రోల్ చేస్తుంది అని కూడా నాకు తెలిసిపోయిందా? మరి అందరిలోనూ ఉండే ఆ భగవత్ శక్తి ఒక్కటే అనేది కూడా నాకు తెలిసిపోయింది. అందుచేత మేమంతా కూడా దానికి ప్రకారాలము, అంటే శరీరాలు లాంటి వాళ్ళము, దాని ఆధీనంలో ఉండేవాళ్ళము. తెలిసిపోయింది నాకు అన్నాడు. మరి చాలా బాగుందయా అన్నాడు ఆయన. అంటే నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ నువ్వు చెప్పింది అంత చివరిదాకా చేసేదాకా ఒకవేళ నేను ఉండకపోతే ఏం చేయాలి? నువ్వు చెప్పింది మంచిదని తెలిసింది, కానీ మనసులో విశ్వాసం కలగడానికి కొంత టైం పడుతుంది కదా. విశ్వాసం కలిగిన తర్వాత ఆ రక సాధన చేయడానికి కొంత సమయం పడుతుంది కదా. మరి అంతటిదాకా ఎదటి వాళ్ళు ఊరుకోరు కదా. మరి ఊరుకోనప్పుడు వాళ్ళతో ఎలుపులో పోరాడడం మరొకటి చేయాల్సి వస్తుంది కదా. చేస్తుంటే మధ్యలో ప్రాణం కూడా పోవచ్చు కదా. మరి అట్లా పోతే మరి నేను కనీసం ఆత్మసాక్షాత్కారం అని నేను పొందేసేయాలి కదా. నన్నేనా నేను తెలుసుకోవాలి కదా. అంచేత నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయి ఆత్మసాక్షాత్కారం కోసం నేను ప్రయత్నం చేసేస్తానయ్యా, కనుక నేను ఈ పని మానేసి దాని మీద దృష్టి పెడతాను అన్నట్టుగా బయలుదేరబోయాడు. అంటే పాపం చెప్పిందంతా అలా అర్థమైంది వీడికి. సరే ఏం చేస్తామని, నువ్వు చెప్పినట్టుగా నీ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం నువ్వు సాధన చేయడంలో నాకేమీ అభ్యంతరం లేదయ్యా, వాళ్ళంటే కూడా నాకు ఇష్టమే, కానీ వీళ్ళని కూడా వెనక ఉండి నడిపించేవాడిని నేను అని తెలిసిన తర్వాత నిన్ను నువ్వు పొందాలనుకోవడం కంటే నన్ను పొందాలి అని అనుకోగలగడం చాలా గొప్ప పని. నాకు అలాంటి వాళ్ళంటేనే ఇష్టం అనేసి ఊరుకున్నాడు ఆయన. ఇప్పటిదాకా తన సాక్షాత్కారం తను కలిగితే చాలును అనుకున్నటువంటి అర్జునుడికి ఇదేమిటో ఈయన్ని తెలుసుకోవాలట. అంచేత నువ్వంటే ఎవడవయా అని అడిగాడు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని వెనకాల నడిపిస్తున్నా అన్నావు కదా, నీకు మాకు ఏమిటి సంబంధం? ఎందుకు నువ్వు నడిపిస్తున్నావు? ఎలా నడిపిస్తున్నావు? ఎప్పుడు నడిపిస్తున్నావు? ఏ పద్ధతులతోటి నువ్వు నడిపిస్తున్నావు? అసలు నువ్వెవడివి? నేనెవడో చెప్తాను, నేను ఎలా మిగతావని నడిపిస్తానో చెప్తాను. ఒకటి జ్ఞానము, ఒకటి విజ్ఞానము. జ్ఞాన విజ్ఞాన యోగమైంది 7వది. సరే ఇదంతా చివరికి చెప్పిన తర్వాత మరి ఇవి మా అంతటా మేమే పొందడానికి ప్రారంభం చేసుకోవచ్చునా? అది మమ్మల్ని మేము పొందడం కానీ నిన్ను పొందడం కానీ అంటే, అబ్బాయి అలా కాదయా,
నన్ను పొందాలన్నా, నిన్ను నువ్వు పొందాలన్నా, లేదు ఇతరమైనటువంటి ఎంతోమంది దేవతలు ఉన్నారు, వాళ్ళలో ఎవరిని నువ్వు పొందాలన్నా ముందర వాటి గురించి నువ్వు తెలుసుకోవడం మంచిది అబ్బాయి అని 8వ అధ్యాయాన్ని ప్రారంభం చేసి అందులో భౌతిక సంపదలు కోరుకునే వాళ్ళ స్థితి, భౌతిక సంపదల కంటే అతీతంగా ఉండే ఆత్మని పొందాలనుకునే వాళ్ళ స్థితి, ఆత్మ అనే అల్ప ఆనందం కోసం తృప్తి పడుతూ ప్రయత్నం చేయడం కంటే అనల్పమైనటువంటి భగవదానందాన్ని పొందుతూ దాన్ని దగ్గరికి చేరాలి అంటే ఎట్లాగా, ఇది నాకు తెలుసుకోవాలి అని ఉంది అనే అర్జునుడి యొక్క మనస్సుని గ్రహించి అప్పుడు కృష్ణుడు 9వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తున్నాడు. ఇది చాలా రహస్యం సుమా. ఇంకేదో తప్పదు కదా, కూర్చున్నాను కదా, ఇంకా నువ్వు చెప్తున్నప్పుడు ఇంక వినాల్సింది కదా, ఇంకేం చేస్తాను, ఎందుకంటే సరే చెప్పుకో అని ఏదో ఉదాసీనంగా దాంట్లో దృష్టి పెట్టడం అని ఉండే వాళ్ళకి ఇది చెప్పడానికి వీల్లేదా? లేదు, చెబుతుంటే విని దాని మీద విశ్వాసం లేకుండా ఏదో చెప్పేవాడు సొంత లాభం కోసమనో, లేదో కీర్తి కోసమనో, లేదో మరొక దానికోసమనో లేనిపోనివన్నీ తన మీద పెట్టుకుని చెప్పుకుంటున్నాడండి, సొంత బాజా వాయించుకుంటున్నాడు అని అంటారే, అలాంటిది ఏదైనా చేస్తున్నాను అని అనిపించడానికి అవకాశం ఉందయ్యా లోకంలోనూ. మరి అలాంటిది కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పగలగాలి, లేని దాన్ని లేనట్టుగా చెప్పగలగాలి. అలా చెబితేనే అది సరి అయినటువంటి తత్వము అని అంటారయ్యా. చేత ఈ విషయంలో రకరకాలైనటువంటి భావాలు ఉన్నాయి. తత్వాన్ని వాస్తవంగా ఉన్నట్టుగా చెప్పడం అటువంటి చాలా లోతైన గంభీరమైన మనస్సు ఉంటే తప్ప గ్రహించలేరయ్యా. సరే, నువ్వు అలాంటి మనసు ఉన్నవాడివే, దాంట్లో అయితే సందేహం లేదు. అంటే నీ పుట్టుక చాలా గొప్ప పుట్టుక, నీకుండే సామర్థ్యం చాలా అపూర్వమైనటువంటి సామర్థ్యం, నీకుండే ఏకాగ్రత, నీ గురువుగారు కూడా ప్రశంసించినటువంటి ఉత్తమమైనటువంటి ఏకాగ్రత, ఇలాంటివన్నీ నీకు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అలాంటివి కలిగిన వాడికి చెప్పాల్సినటువంటిది చాలా గొప్పదైనటువంటిది, ఉన్న వాటిలోకెల్లా అతి ఉత్తమమైనది, మంచిది ఏదో అలాంటిది నీకు చెప్పాలని అనుకుంటున్నా. అయితే దాని 2 రకాలుగా ఉంటుంది. అది సామాన్యంగానే నీకు చెప్పచ్చు, విశేషంగా కూడా నీకు చెప్పచ్చు. సో ఇది చాలా పరమ రహస్యమైనది, పరమ పావనమైనది. అలాంటిది మామూలు వాళ్ళకి చెబితే లాభం లేదా? కొంచెం విన్నప్పుడు నేను చెప్పినా మరొకళ్ళు చెప్పినా వీళ్ళు చెబితే ఇది వాస్తవము నమ్మచ్చు. వీళ్ళు చెప్పేది ఏదో సొంత లాభం కోసం చెప్తున్నది కాదు, ఎవడో కిరీటాలు పెడతాడని చెప్పించుకునేది కాదు, ఎవడి వలన ప్రశంస కోసం చెబుతున్నది కాదు. కీర్తి, లాభ, ప్రశంసలనే వాటికి దూరంగా ఉంటూ వీడు చెప్పేది మనకి ప్రామాణికంగా అంగీకరించతగును అనేటటువంటి విశ్వాసం ఉండాలయ్యా. అది లేకపోతే దాన్ని అసూయ అంటారు. చెప్పేవాడిని ఊరికే తాటాకులు కట్టేవాడికి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. చూడండి, కొంతమంది పని పాట లేని వాళ్ళు అలాగే ఇదేదో చెబితే విని, అప్పుడెప్పుడో శిశుపాలుడు అన్నాడు అలాగా, ఏదో చెప్తాడులే ఈయన అన్నీ కూడా అంటూ ఎవరెవరైతే ఏ పనులని చూసి వాళ్ళు ఎంతో ఆనందపడి సంతృప్తి చెందారో అలాంటి వాటిని, సామాన్యమైన వాటిని కూడా చూస్తూ రకరకాల ఆక్షేపణలకు గురి చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు చూడు. అలాంటి వాళ్ళకి నాకు చెప్పాలి అని అనిపించదయా. కానీ నీకు నిజానికి అలాంటి భావన అయితే లేదు. నీకు చెప్పే ప్రతి పదం మీద మంచి విశ్వాసం ఉంది నీకు, దాన్ని నేను అంగీకరిస్తున్నా. అందుకోసమే నీ ద్వారా ఈ విజ్ఞానం బయటికి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా. మరి నిజానికి ఇది కనుక నీకు తెలిస్తే అన్ని రకాల పాపాల నుంచి
అన్ని రకాల పాపాల నుంచి నువ్వు చక్కగా విడుదలవుతావు. అంచేత నీకు అలాంటి దాన్ని చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు నేను ప్రారంభించబోతున్నాను. ఇది 9వ అధ్యాయం. 8వ అధ్యాయంలో సంపదలు చెప్పాడు, ఆత్మ చెప్పాడు, పరమాత్మ చెప్పాడు. పరమాత్మని పొందాలి అని అంటే ఎంత సులభమో చెప్పాడు, కలిగే లాభం ఎంత గొప్పదో చెప్పాడు, మిగతా వాటి వల్ల కలిగే సుఖాలు లాభాలను కూడా చూపించాడు. అయితే వీటికి వాటికి పర్వతానికి పరమాణువుకి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అంచేత రెండింటినీ ముందర పెట్టి నీకు ఏది కావాలని అడిగినప్పుడు పరమాణు ఎవడు కోరుకోడు కదండి, పర్వతం అంతా దాన్ని కోరుకుంటాడు. తప్పకుండా నీకు దాని గురించి అందిస్తా. పర్వతం లాంటి భగవంతుడిని గురించి, భగవంతుడి యందు ఉండాల్సిన ప్రేమని గురించి, ఆ ప్రేమకి భక్తి అని పేరు, దాన్ని ఉపాసన అని అంటారు, ధ్యానము అని అంటారు, న్యాసము, రకరకాల పేర్లు ఉన్నాయి ఆ భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ అనేటువంటి దానికి. దాని ముందర ఇప్పుడు నీకు చెప్తా విను అంటూ 8వ అధ్యాయంలో ఏది ఉత్తమము అంతని చెప్పాడో దానిని చక్కగా వివరించడం కోసం చెప్పిన అధ్యాయం భగవద్గీతలో 9వ అధ్యాయం. కీలకమైనటువంటి అధ్యాయము. భగవద్గీతకి అంతటికి 18 అధ్యాయాల గ్రంథానికి 9 అనగానే సరిగ్గా మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉండేది అంటే చాలా విలువైంది అని అర్థం. దాని పేరే భక్తి, దాని పేరే రాజవిద్య, అదే రాజగుహ్యం కూడా. చెప్తున్నాను నీకు, ఆరంభం చేసుకుందామా? ఓ అన్నాడు అర్జునుడు. 9వ అధ్యాయం ప్రారంభమైంది. మనం కూడా దాన్ని ఆరంభం చేసుకుంటూ సారాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.